నిద్ర రాక జగన్కు రఫా రఫా అనాల్సిందే. ఏమంటాడు రఫా రఫా అంతా నిద్ర రాక మళ్ళీ 29 అవుతా నేను రాలేను ఇలా దెబ్బకు, అందుకని కళలు అంటున్నాడు పగటి కళలు రోడ్ల బట్టి. ఆడొచ్చినాడు ఇంకా రాలేదు కదా, అంటే బజార్లో బట్టే కాదు వాళ్ళు మాట్లాడేది, జనాలు ఉన్న కాడ ఆడ మాట్లాడరు వాళ్ళు. ఈ రఫా రఫానే రోడ్ల బట్టే. అదేంటి బాబాయ్ అసలుకి నేను అంతా మంచి చేశాను, చంద్రబాబు వచ్చి నాశనం చేశాడు, అందుకే ప్రజలందరూ మళ్ళీ ఏం చేసిండు ఆయన అమరావతి మీకు తెలియదు ఏం చేసా? అప్పుడు పిచ్చట్లన్నీ పడి ఉన్నాయి, ఇవాళ వచ్చి చూడమని అమరావతిని. ఆయన ఏం చేసి అభివృద్ధి అనేది ఆయన ప్రభుత్వంలోనే జరగాలి. కాకుండా అలా ఈ సాకులకు ఇస్త్రీ పెట్టెలకు మంగళ చాపలకు ఇచ్చాడు. రైతుకు అనేది ఏం మేలు చేయలే. రైతుకి వచ్చినాక 90% తోటి సబ్సిడీ, పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ అంటే ట్రాక్టర్ కొరముట్లు, పట్టాలు మొత్తం సబ్సిడీ ఇప్పుడు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే. రమ్మను ఆయనకి ఏం డబ్బులు ఇచ్చిండు ఆయన? ఇచ్చి గడ్డాలకు కింద చేసుకునే బ్లేళ్లకు ఏమి లేదు, శూన్యం. ఆడవాళ్ళందరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినా అన్నాడు కదా, ఆడ ఆయన పట్టాలు ఇచ్చి మిద్దెలు కట్టింది. ఎవరినో రమ్మని చూద్దాము. అబ్బే పట్టాలు ఇచ్చాడంటే గుడిసెలో గప్పుకోమని ఇచ్చిండేమో. అది కాదు, 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాను, లక్షాధికారులు చేసినా అన్నాడు కదా. కొండలలో అడవులలో ఇచ్చిండు, అడవులలో కొండలలో ఏమన్నది ఆ తారుబారు పట్ల కప్పుకోవాల్సింది ఆయన ఇచ్చిన కాడ. ఏం శూన్యము. ఒక్క బిల్డింగ్ చూపమని అన్నైనా కట్టినాయి ఏం లేదు, శూన్యము. మరి ఆయన ఎట్లా చెబుతున్నాడు మరి ఈసారి నేను వచ్చేస్తా అని? ఆ బద్దలోడు చెబుతాడు, బజారం జంగమోడు ఏం చెబుతాడు? జంగమోడు కోసం మొత్తం చెప్పుకుంటా మాత్రం వాడటట్టువాడే, జంగమోడు అట్టట్టువాడే. అబ్బే ఏమి లేదు. మరి 88 దాటితే ఒక్క బజారం పడిపోతుంది, మనం రాయి ఎత్తే ఏం చేస్తుంది, అది మీదికి అవుతుంది. అట్టవాడు జగన్. జనాలు వేసిన ఒకసారి పంపిర్రు పిచ్చుకుక్కను, మళ్ళా వచ్చే ప్రసక్తే లేదు. మరి మీరేమంటారన్నా? మళ్ళా రాష్ట్రానికి దరిద్రం పడుతుంది అతను వస్తే. ఇప్పటికి దరిద్రం ఒకదగింది, రేపు ఇంకా 10 అంతల దరిద్రం బట్టి ఈ అమరావతి నాశనం అయిపోద్ది, పోలవరం నాశనం అయిపోద్ది. మాకు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు బాగా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. అది వెలుగొండ గురించి నాకు చెబుతుంటే కనుక జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన వీడియో గుర్తొస్తుంది అన్న నాకు. ఆయన జాతికి అంకితం చేసింది వెలుగొండ ప్రాజెక్టును కాదు, ఆయన సీఎం పదవిని జాతికి అంకితం చేసి ఇంకా 11 తోటి వెళ్ళిపోయింది. ఇంకా ఆడ శిలాఫలకం చూస్తే సిగ్గుపోద్ది మాకు. చంద్రబాబు వచ్చిన తర్వాత లక్షణంగా పనులు జరుగుతున్నాయి. రేపు మళ్ళీ 7వ తేదీ అక్కడికి వస్తున్నాడు ఆయన పెద్ద ఆయన నిమ్మల రామానాయుడు గారు. వారానికి ఒకసారి వచ్చి పర్యవేక్షిస్తున్నారు, ప్యాకేజీ వాళ్ళకి డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ 27 ఆగస్టు కల్లా పూర్తి చేసి నీళ్ళు వదులుతామంటున్నారు. ఆయన జాతికి అంకితం చేస్తే నీళ్ళు వేయాడా? అంత కరువు ప్రాంతం, అసలు ఏ నీళ్ళు ఎక్కడ? అసలు సభ పెట్టినప్పుడు అందరూ అడగలేకపోయినారు అన్న. అందరూ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే కదా, ఇంకా వాళ్ళు ఎందుకు అడుగుతారండి? అందుకో కదా ఆడ నాశనం అయిపోయింది పార్టీది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్టులు పూర్తి చేయకుండా శిలాఫలకాలు వేసి ప్రారంభోత్సవాలు చేసినారో అప్పుడే పార్టీ నాశనం అయిపోయింది. అది ఇంకా వచ్చే సమస్య జరగదు. ఇంకా చరిత్ర లేదు అది. ఆ పార్టీకి చరిత్ర లేదు ఆంధ్రదేశంలో. స్పష్టంగా ఇక్కడ అంతా విద్యావంతులు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అంటే అవకాశం ఇచ్చారు. ఆ ఒక్కసారితోటే బాబు ఆయన జగన్మోహన్ రెడ్డిది క్లోజ్ అయిపోయింది. బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి, మాది జగ్గంపేట నియోజకవర్గం అండి. జ్యోతుల నెహ్రూ గారు మా శాసనసభ్యులు. మేము ఈరోజు మా జగ్గంపేట నుంచి కూడా ఒక కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా పోతుల మోహన్ రావు గారు ప్రమాణం చేయడానికి ఇక్కడికి వారి కూడా మేము వేలాదిగా మేము కమ్మ సంఘం తరపున మేము అందరం కూడా రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకర విషయం ఏంటంటే ఈరోజు నాదెండ్ల మన బ్రహ్మం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారి సారథ్యంలో మిగతా మన కమ్మ సోదరులందరూ కూడా చాలా మంది ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. మేము ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా కమ్మ సోదరులందరం కూడా చాలా గర్వంగా తిరుగుతున్నాం. ఈరోజు మీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే కమ్మవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసింది. మేము దానికి నిరసనగా మేము వేలాది మందిగా లక్షలాది మందిగా రాష్ట్ర వ్యాప్తంగా మీ కమ్మ సోదరులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్గా ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన టైంలో కూడా మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే మీ కమ్మ సమూహం మా కమ్మ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడూ తెలుగుదేశాన్ని ఎవరు వీడకుండా తెలుగుదేశం వెంట ఉంటూ మేము క్రమశిక్షణగా ఉంటూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో మేమందరం కొనసాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అసలు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రెండు గాలి కొదిలేసి వీళ్ళంతా దాచుకో పంచుకో అనే నినాదంతో మొత్తం దోచుకునే పనిలోనే ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. వాళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ తోడయ్యారు, ముగ్గురు కలిసి దోచుకుంటున్నారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళ ఆరోపణలు మనకు తెలియదే ఉందండి. వాళ్ళు మాట్లాడే మాటలు ఏది నిజం ఉండదు. గత అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే అన్ని కూడా పచ్చి అబద్ధాలు కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో భారీ మెజార్టీతో నెగ్గడం జరిగింది. ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందిందే ప్రతి ఒక్కరికి తెలుసు. వారు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ప్రజలు నమ్మే స్థితిలో ఈ రోజు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని. రానున్న రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా మొత్తం కూటమి ప్రభుత్వం ద్వారానే మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనం సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది యువతకిచ్చిన హామీలతోటి. అలాంటిది యువతకిచ్చిన ప్రధానమైన హామీ నిరుద్యోగ భృతి. ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తుంది కదా అంటున్నారు కదా, మరి దానికేం చెప్తారు? మరి ఎందుకు లేదండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో డిఎస్సి ఎన్ని తీశారు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా నారా లోకేష్ గారు మంత్రివర్యులు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీస్తా అంటున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి చెందుతుంది, అలాగే విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. గూగుల్ సంస్థ మన రాజధాని వచ్చింది, మన విశాఖపట్నంలో మన గూగుల్ సంస్థ కూడా స్థాపించడం జరిగింది. అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సంస్థలు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో ఐటీ కానీ మిగతా రంగాలు కానీ అన్ని రంగాలు కూడా అభివృద్ధిలోకి మన రాష్ట్రంలోనే మన దేశంలోనే మనం చెప్పుకోదగ్గట్టుగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కంపల్సరీ. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రం ముందు దేశంలో మనం చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ మనం చాలా ముందుకు వెళ్తుందని అన్నట్టుగా మన ప్రజలందరూ చెప్పుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన అనేది లేదు, పరిపాలన అనేది ఏమీ లేకుండా మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం కంపల్సరీ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ నినాదాలతోనే ఈరోజు మన ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించుకుంటూ మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మన కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణగా మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా నాయకులు కానీ దురుసు మాటలు కానీ, ఇప్పుడు ఆడవారిని కించపరచడం కానీ, ఇప్పుడు మిగతా వారిని ఎవరిని కూడా తిట్టి ప్రసక్తిలో ఎవరు లేరు. మన తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఆడవారికి గౌరవం ఇస్తుంది, అలాగే గౌరవంగా మాట్లాడతారు మన నాయకులు. క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే 2027లో పాదయాత్రకు వస్తానంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి, దానికి ఏం చెప్తారు మరి మీరు? ప్రజలే చెప్తారండి, ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతుందనేది మనకు తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మనకి ఎంతోమంది లబ్ధి పొందారు. రానున్న రోజుల్లో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఎన్నో మనకి సంక్షేమ పథకాలు మనకి ప్రజలకి అందజేసే పనిలో మన నాయకత్వం వహిస్తుంది. మీరు చూస్తారు రానున్న రోజుల్లో మన లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి నియోజకవర్గంలోని ప్రజలందరూ ఎంతలా బ్రహ్మరథం పట్టారంది. రేపు పొద్దున్న జగన్మోహన్ గారు డబ్బులు పెట్టి జనాల్ని తీసుకొచ్చి వెనకాల నడిపించుకోవాలో తప్పించి ఇప్పుడు ఆయన కొడతా ఎవరు కూడా ప్రజల అభిమానంతో రారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అంటే 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సరే లక్షలాదిగా వేలాదిగా జనం వస్తున్నారు. రేపు వస్తే కనుక నా ప్రభంజనం తట్టుకోవడం కూటమి వల్ల అవుతుందా అని చెప్పి మన అంబటి రాంబాబు అడుగుతున్నాడు కదా. మరి వాళ్ళ దగ్గర అంతా కూడా లాస్ట్ ప్రభుత్వంలో అవినీతిగా సంపాదించిన అన్యాయం డబ్బులు ఉన్నాయండి. ఆ డబ్బులు పెట్టి తీసుకురావాలి తెప్పించి ప్రజలెవరు కూడా ఈరోజు అంత అన్యాయంగా ఆయన వెనకాల వచ్చి అన్యాయం వెనకాల ఎవరు నిలబడి ప్రసక్తి లేదు. ఎందుకంటే మన లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాడులు, వారు చేసిన బట్టి మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద చేసిన బట్టి దాడులు, మన తెలుగుదేశం కార్యకర్తలను ఏ విధంగా అన్యాయంగా జైల్లో పెట్టారో అందరికీ తెలుసుకుని ప్రజలందరూ కూడా ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు వెనకాల నిలబడి మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా సరే జనం ఎవరు కూడా ఆయన వెనకాల వెళ్ళి ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏదో చూపిస్తారు అని చెప్పి అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. మరి దానికి ఏం చెబుతారు? ఈ 2.0 పరిపాలన అంటే ఏమనుకోవాలంటారు? అంటే ఏం చెప్తారండి? 2.2 అంటే రేపు పొద్దున్న మీరు రఫా అన్నట్టుగా అందరినీ మళ్ళీ మొన్నే కొట్టి అందరినీ సెంటర్ జైలుకి పంపించారు. రేపు పొద్దున్న రఫా అని చెప్పి జనాలందరినీ రోడ్డు మీద నరికేస్తారండి. ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేస్తారు? రేపు పొద్దున ప్రభుత్వం వస్తేని మీ ప్రభుత్వం వచ్చి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలా చక్కగా అందరూ కూడా పరిపాలన చేస్తున్నారు. రేపు పొద్దున్న ఇప్పుడు ప్రభుత్వం ఉందంటే ఇప్పుడు రేపు ఇంతకుముందు మనకి శ్రీరామచంద్రమూర్తి ఎలా పరిపాలించారో ఆ శ్రీరామ రాజ్యంలాగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా సంతోషంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అన్ని విధాలుగా అందుతున్నాయి. అంతేగాని ప్రజలందరూ కూడా తెంగరోళ్ళు ఏం కాదు. ఈరోజు అందరూ కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.